ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి 37వ వచనం వరకు చూస్తే ఒక ప్రత్యేకమైన అంశము పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఉంచాడు. ధ్యానం చేయకమునుపు ఇదే అధ్యాయము మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం, వినండి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయన దోణి ఎక్కి తన శిష్యులతోనే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సముద్రం మీద పెద్ద తుఫాను వచ్చింది. ఎందుకు ఈ తుఫాను వచ్చింది? ఈ తుఫాను ఎవరి ద్వారా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎవరు పంపించారు అని ఆలోచన చేస్తే ఈ తుఫాను అబ్సల్యూట్లీగా సాతాను ద్వారా వచ్చింది. ఈ తుఫాను సాతాను యొక్క ఆలోచన, సాతాను యొక్క తలంపు. ఈ గొప్ప తుఫానులో శిష్యులు భయపడుతూ ఉన్నారు, యేసు ప్రభువారు నిద్రపోతూ ఉన్నారు. గమనించండి, శిష్యులు భయపడుతున్నారు, యేసు ప్రభువారేమో నిద్రపోతూ ఉన్నారు. శిష్యులు సముద్రాన్ని చూచారు, సముద్రం మీద ఉన్న గాలిని, తుఫాను చూచి భయంక్రాంతులయ్యారు, గజగజ వణికిపోయారు. ఏమిటి కారణం? ఇందులో 2 విషయాలు మనం గమనించాలి. నెంబర్ 1, యేసు ప్రభువారు ఈ శిష్యులను గద్దించారు. ఎందుకు గద్దించారంటే వారిలో ఉన్న అల్ప విశ్వాసాన్ని బట్టి గద్దించాడు. నెంబర్ 2, గాలిని, తుఫాన్ను యేసు ప్రభువారు గద్దించారు. నెంబర్ 3, యేసు ప్రభువారు గద్దించగానే గాలి ఆగిపోయింది, సముద్రము నిమ్మళమైంది. గమనించారా ప్రియులరా? యేసు వారితోనే ఉన్నారు, కానీ వారు యేసును చూడకుండా ఆ తుఫాను చూశారు, ఆ గాలిని చూచారు. గాలి తుఫానును చూచినప్పుడు భయము వారిని పట్టుకుంది. గాలి, తుఫాన్ లాంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, రోగాలు, అప్పులు, కేసులు, ఈ లోకమునటి భయము నిన్ను పట్టుకొని ఉంటున్నా. ఓ నా ప్రియ సహోదరుడా, ఓ నా ప్రియ సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో యేసు ప్రభువారు నీతోనే ఉన్నారు. యేసు వైపు చూడు, యేసును చూడు, యేసు మీద నీ దృష్టి, యేసు మీద నీక ఆలోచన పెట్టు. నాలో యేసు ఉన్నాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ గొప్ప దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. గాలి, తుఫాను చూచారు శిష్యులు, యేసు ప్రభును చూడలేకపోయారు. యేసు ప్రభును చూడలేనంత మాత్రాన వారికి భయం పట్టుకుంది, ఆందోళన పట్టుకుంది. మేము నశించిపోతున్నాము, మేము చనిపోతున్నాము, ఈ గాలి, తుఫాను మమ్మలను ఈ సముద్రంలో ముంచివేస్తుందేమో, ఇక మాకు ఇదే చివరి దినాలేమో అనే స్థితికి వారి భయము వారిని తీసుకుని వెళ్ళింది. అవును ప్రియులారా, ఈ లోకంలో పరిస్థితులు మనలను అంత దిగజారుతాయి, అంత ఆందోళన పరుస్తాయి, అంత నిరాశపరుస్తాయి, అంత బలహీనపరుస్తాయి. ఈ పరిస్థితుల్లోనూ మనకు జయం కావాలి, ధైర్యం కావాలి, నెమ్మది కావాలి, శాంతి కావాలి. వాటి నుండి గొప్ప జయ జీవితం మనకు కావాలంటే వాటన్నిటినీ గద్దించగలిగిన, నిమ్మలపరచగలిగిన యేసుక్రీస్తు ప్రభువారు నాతో ఉన్నారు. యేసు పరలోకం నుండి లోకానికి వచ్చింది నేను ధైర్యపరచడానికి. బైబిల్ చెప్తుంది, భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ గొప్ప దేవుని మీద మీ జీవితాన్ని కట్టుకోండి. ఆ గొప్ప దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముకోండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడండి మా ప్రభువా, మాలో విశ్వాసం ఉంది, కానీ అల్ప విశ్వాసం మాలో ఏర్పడినప్పుడు మాకు భయం కలుగుతాయి, దిగులు కలుగుతుంది, చింత కలుగుతుంది, వేదన కలుగుతుంది, కన్నీరు కారుస్తాం. ప్రభువా, మా అల్ప విశ్వాసాన్ని మీరు గద్దించే దేవుడు.
అందుకోసమే శిష్యులతో మాట్లాడుతూ అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? అవును ప్రభువా, మాతో మీరు ఉన్నందుకు స్తోత్రాలు. వాక్యం వెంటనే మా ప్రియులను ధైర్యపరచండి. మాలో యేసు ఉన్నాడు, మాతో యేసు ఉన్నాడు అని ఆ నిరీక్షణ, విశ్వాసము పరిపూర్ణంగా మీరు దయచేస్తూ ఉన్నారు. మీకు వందనాలు ప్రభువా. వాక్యం వెంటనే మా ప్రియులను పేరు పేరున దీవించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి.